జిల్లా కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మగారిని సాక్షిగా పిలిచారట. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆవిడ దగ్గరకు వెళ్ళి, బామ్మగారు నేనెవరో మీకు తెలుసా అని నల్లకోటు సర్దుకుంటూ అడిగాడట. ఆవిడ వెంటనే, అయ్యో రామా, తెలియకపోవడం ఏంటి? వెంటయ్య గారు రెండో అబ్బాయి సీనయ్యో కదూ, నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నా. అబద్ధాలు ఆడేవాడివి, జనాన్ని బాగా మోసం చేసేవాడివి, చివరికి నీ అన్నగారిని కూడా వదలలేదు, మోసం చేసి ఆస్తి కొట్టేశావుగా, నాకు బాగా తెలిసింది కదా అని బామ్మగారు అనగానే పీపీ హడలిపోయి పిక్క చచ్చిపోయాడు. ఏం మాట్లాడాలో తెలియక డిఫెన్స్ లాయర్ వైపు చూపించి, వారు మీకు తెలుసా బామ్మ? బామ్మగారు టక్కున, ఎవరికి తెలియని బాగోతన్న ఆయన, నాకు బాగా తెలుసు. జేబులు కత్తిరించే గంగులు కొడుకు కదూ, చిన్నప్పుడు సెలవుల్లో తండ్రి వెంబడి పోయేవాడు, కన్నాలు వేసేవాడు, పైగా ముగ్గురు ఆడాలతో సంబంధం ఉందట, అందులో ఒకటి మీ ఆవిడే అంట కదా, నాకు తెలియకేం బాగా తెలుసు. వెంటనే జడ్జి గారు ఇద్దరు లాయర్లని పిలిచి రహస్యంగా, మీ ఇద్దరిలో ఎవరైనా తెలివి తక్కువగా జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే కోర్టు ధిక్కారం కేసు కింద జైల్లో తోయించేస్తా, జాగ్రత్త అని బెదిరించాడు.